మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఉదయం దేవునితో అనే కార్యక్రమాన్ని మనము కొనసాగించడానికి దేవుడు ఎంతో కృప చూపుతూ ఉన్నారు. ఈ ఉదయకాలమే మనము ఈరోజు వచ్చే ధ్యానాంశము సామెతల గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయను. దేవుడు ఇక్కడ ఒక మాటను స్పష్టంగా తెలియపరుస్తూ ఉన్నాడు. అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయను. ఈరోజు చాలామంది జీవితాల్లో మనం చూస్తూ ఉన్నప్పుడు వారు మనతో అంటారు ఏమనంటే, నాకు ఇది అడ్డంకగా ఉంది, ఏది ప్రారంభించినా లేకపోతే ఏది నేను చేసినా నాకు అడ్డంకులుగా ఉంటున్నాయి, లేకపోతే పని ఆగిపోతూ ఉంది, ఈ పని జరగట్లేదు, నాకు ఇది అడ్డంకగా ఉంది అని చాలామంది చాలా విషయాల్లో మనకి తెలియపరుస్తూ ఉంటారు. కొంతమందికి ఏది ప్రారంభించినా కూడా అది ముందుకు కొనసాగించబడదు. అడ్డం, పని జరగకపోవటం, దానిలో వారు ప్రతిఫలాన్ని చూడకపోవటం, ఇలా చాలా రకరకాలైన పరిస్థితులు మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట అదిగో ఏమంటున్నాడంటే, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. ఎప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు? నువ్వు ఏది చేసినా ఎప్పుడది ప్రతిఫలం పొందుతుంది? నువ్వు ఏది చేసినా ఎప్పుడది మంచిగా కొనసాగించబడుతుంది? నువ్వు ఏది చేసినా దానిలో నువ్వు అడ్డంకు లేకుండా ముందుకు వెళ్తుంది. అది వ్యాపారమైనా, ఉద్యోగమైనా, వ్యవసాయమైనా, నువ్వు చేసే ఏ పనైనా ఆటంకం లేకుండా, అడ్డము లేకుండా, అంటే అది పని ఆగకుండా ఎప్పుడు ముందుకు సాగించబడుతుంది అంటే, దేవుని వాక్యం చెప్తున్న మాట ఏంటి తెలుసా అండి? ఆయన అంటున్నాడు, ఇది నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకో. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకో. అప్పుడు నీ జీవితాలు చాలా ఆశీర్వాదకరంగా ఉంటాయి. దేవుడి మాటలు దేవుడు దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల తండ్రి, సర్వాధికారి, సర్వ సృష్టికర్తైన దేవా నీకు వందనాలు. ఈ ఉదయకాలమే ప్రభా నాయన యేసయ్యా, చాలా మంది జీవితాల్లో ప్రభా నీవు కింద అధికారమును ఒప్పుకోక ప్రభా, వారి మార్గాలు సరళం చేసుకోకుండా కష్టతరంగా ఉన్నవారు ఉన్నారు ప్రభా. తండ్రి, ఈ మాటలు విన్న తర్వాత వారి సమస్త విషయాల్లో కూడా ప్రభా నాయన నీ ప్రవర్తన వారి ప్రవర్తన అంతటి యందు నీ అధికారం ఒప్పుకునే కృప మీరు వారికి దయచేయండి ప్రభా. వారు ఏ పని చేసినా, వారు ఏం మాట్లాడినా, వారి జీవితంలో ఏది జరుగుతున్నా సమస్తము నీకు అప్పగించగలిగే మనస్సు వారికి మీరు దయచేయండి ప్రభా. వారి కుటుంబాలు దీవెనకరముగా ఆశీర్వాదకరంగా ఉంచబడ్డానికి ఇదిగో మీరు మాట్లాడుతున్న నీ ప్రవర్తన అంతటి యందు ఇదిగో ఆయన అధికారం ఒప్పుకో. ఇదిగో అప్పుడు నీ త్రోవలు సరళం చేయను అన్నట్టుగా మా జీవితాల్లో కూడా నాయన నిన్న అధికారి ఒప్పుకునే మనస్సు మాకు దయచేయండి. అలాంటి కృప మీరు మాకు ఇవ్వండి ప్రభా. మాకు మగు తండ్రి, ఏ పని చేస్తున్నా ఆటంకపరచబడే ఆత్మలు మా మధ్య పని చేస్తున్నాయేమో తండ్రి, అవన్నిటిని మీరు తీసివేసి మార్గాలు మీరు సరళం చేస్తారని మీ పరిశుద్ధమైన యేసు నామమున వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.